నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. ప్రతి జిల్లా నుంచి మా రిపోర్టర్స్ అందరూ ఈ రోజు లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు జరుగుతున్న ఇష్యూస్ ఏంటి, జిల్లాలో జరుగుతున్న సంఘటనలు ఏంటి, దీనిపై అప్డేట్స్ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం మా ప్రతినిధి హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్, చెప్పండి, టీఎస్పీఎస్సీ మీద అయితే బీఆర్ఎస్ షర్మిలకు రిలే నిరహార దీక్షకు అయితే మద్దతు ఇవ్వలేదు. అయితే దీనిపై వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు అయితే అనుమతి ఇచ్చింది, కోర్టు నిరహార దీక్ష చేసుకోవచ్చు అన్నట్టుగా అనుమతి ఇచ్చింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటంటే అన్ని పార్టీలను కలుపుకొని షర్మిల దీక్షకు దిగుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ శిరీష. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టీసేవ్ అనే ఫోరం అయితే ప్రతిపాదించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ సమస్య బాగా ఉంది. అలాగే మనం చూసుకుంటే విద్యార్థులకు కూడా సమస్యలు ఉంది. ఈ యొక్క ఉద్దేశంతోనే ఒక టీసేవ్ అయితే రూపొందించడం జరిగింది. ఓకే, ఈ టీసేవ్ అయితే కార్యాచరణలో మనం చూసుకున్నట్లయితే మనం 9, 10, 10వ తారీఖు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలా మంది విద్యార్థి సంఘాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అలాగే అఖిలపక్ష అంటే ప్రతిపక్షాలు ఏ పార్టీలు అయితే ఉన్నాయో వారు కూడా 10వ తారీఖు అయితే ఆల్రెడీ హాజరైన పరిస్థితి మనం చూసాం. అయితే దానికి సంబంధించి కార్యాచరణలో భాగంగానే మనం చూసినట్లయితే ఈ నెల 17వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద అయితే ఒక దీక్షనైతే చేపడుతున్నారని చెప్పిన పద్ధతిలోనే మనం చూసుకున్నట్లయితే ఆ దీక్షకైతే తెలంగాణ రాష్ట్ర పోలీసులు అయితే అనుమతించలేదు. అది మనం గల కారణాలు చూసుకున్నట్లయితే ఒక ట్రాఫిక్ ఆంక్షలు పలు కారణాలు అయితే చూపించారు. అయితే దానికి సంబంధించి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము యొక్క నిరుద్యోగుల తరపున అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో పోరాడతాం, ఏదేమైనా సరే న్యాయం తరపునైనా మేము వెళ్తాం, లీగల్ పరంగా మేము వెళ్తాం అని చెప్పేసి చెప్పారు. దాని పరంగానే హైకోర్టుని అయితే ఆశ్రయించారు దీనికి సంబంధించి. సో హైకోర్టు అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైకోర్టు ఒక ఉత్తర్వులు అయితే ఇచ్చారు, మీరు నిరాహార దీక్ష చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. కాకపోతే కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అవేంటో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మీరు దీక్షను చేపట్టున్నారో 48 గంటల ముందైతే రాష్ట్ర పోలీసులు అయితే మీరు తెలియజెప్పాలని చెప్పేసి అని అన్నారు. ఇంకోటి చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకుంటే కూడా 500కి మించి జనాలు మాత్రం సమీకరణ అయితే ఉండకూడదు, 500 మించి మాత్రం ఉండకూడదు అని చెప్పేసి ఇలాంటి సూచనలు అయితే ఇచ్చారు. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే టీసేవ్ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే దాదాపుగా 55 లక్షల మంది నిరుద్యోగులు అయితే ఉన్నారు. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. మొత్తం కలిపి 80,000 నోటిఫికేషన్ అయితే అసెంబ్లీ సాక్షిగా వీరైతే చెప్పారు. దాంట్లో కూడా 33,000 ఉద్యోగాలు అయితేనే వీళ్ళు భర్తీ చేశారు. దాంట్లో కూడా కొన్ని చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ జరిగినప్పటికీ ఒక లీక్ వాళ్ళే చేశారన్న ఉద్దేశంతో అయితే ఆరోపించారు షర్మిల గారు. ఆ ఉద్దేశంతోనే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వారు తరపున న్యాయం చేసే విధంగానే ఒక టీసీఎం ఫోరం అయితే రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి పార్టీలు కొన్ని అంటే ఇది కేవలం ఒక షర్మిల కోసమో లేదంటే ఒక పార్టీ తరఫున కాదు, రాష్ట్ర సమస్య ముందు పోవాలి, సో దానికి సంబంధం ఏకమవ్వాలి, వారి సమస్య పోవాలి అని చెప్పేసి షర్మిల గారు అయితే చెప్పడం. దానికి సంబంధించి ఈ టీసేవ్ అనేది ఫోరం అయితే రూపొందించారు. సో దాని ఆధ్వర్యం యాక్చువల్లీ 17వ తారీఖున అయితే ఈ యొక్క రిలే నిరాహార దీక్ష అనేది ఇందిరా పార్క్ అయితే జరగాల్సి ఉంది. సో దానికి సంబంధించి పోలీసులు అయితే ట్రాఫిక్ ఆంక్షలు పలు కారణాలు అయితే చూపించారు. దాని తర్వాత కూడా మనం గమనించినట్లయితే 17వ తారీఖు కూడా ఒక లోటస్ పాండ్ వైఎస్ఆర్టీపీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని మనం చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ బయటికి వెళ్తారు అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, సో మీకు అనుమతి లేదు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. కాకపోతే మనకు అందిన సమాచారం మనం చూసినట్లయితే ఆల్రెడీ దీనికి సంబంధించి అనుమతి అయితే లభించింది, కాకపోతే హోల్డ్ లో పెట్టారు. చివరికంతలో వచ్చేసరికి ఈ మీకు అనుమతి లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు, ఇది కేసీఆర్ ఒక ఉక్కుపాదం లాంటిది, ప్రశ్నించే గొంతుని నొక్కివేసే ప్రయత్నంలోనే ఇది భాగం జరుగుతుందని కూడా షర్మిల గారు అయితే చెప్పనుంది. ఆ క్రమంలోనే మనం 17వ తారీఖు కూడా చూసుకున్నట్టయితే కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ లో అయితే మాత్రం భారీ బందోబస్తు అంటే పోలీసులు అక్కడ చాలా మంది చేరారు. సో అక్కడ కాస్త ఉధృత వాతావరణం. అలాగే అంటే హైకోర్టు ఒక నిషేధం కూడా, అంటే 500 మందికి మించి ఆ దీక్షలో పాల్గొనడానికి వీల్లేదు అని కూడా ఆర్డర్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 48 గంటల ముందు మీరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని కూడా చెప్తోంది. అలాగే అంటే ఈ షర్మిల ఈ దీక్షలో ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? టీసేవ్కి సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా చాలా మంది విద్యార్థులు నష్టపోయిన సంఘటన మనం చూస్తున్నాం. ఆల్రెడీ 1 లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి, అలాగే కోచింగ్కి సంబంధించి వాళ్ళు ఏదైతే నష్టపోయారో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. కొన్ని లక్షల మంది నిరుద్యోగులు దీనిపై నష్టపోయారు అన్నట్టుగా షర్మిల చెప్తుంది. ఈ దీక్షలో ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది ప్రభుత్వానికి?
ఓకే సురేష్, చూస్తుంటే మనం మొన్న టీఎస్పీసీ ఏదైతే లీకేజ్ ఉందో దాదాపుగా చూస్తుంటే కొన్ని లక్షల మంది అయితే దీనికి ఎగ్జామ్ రాశారు. అయితే రాసిన నేపథ్యంలోనే వెంటనే ఇక లీకేజ్ అవడంతో ఇది ప్రభుత్వంతో సంబంధించి లేదంటారా అని చెప్పేసి ప్రశ్నలు కూడా లేవనెత్తారు షర్మిల గారు. అయితే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో వారి తరపున న్యాయం జరగాలంటూ అయితే గతంలో చూస్తుంటే కూడా ఈ ఈ పార్టీ పెట్టక ముందు కూడా విద్యార్థుల తరపునైతే మేము పోరాటాలు చేస్తున్నామని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అయితే షర్మిల గారు ప్రధానంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చిస్తుంటే ఈ 48 గంటల ముందైతే మీరు పోలీసు వారికి చెప్పాలి. అలాగే ఒక 500కి మించి సమీకరణ ఉండకూడదని చెప్పడం అయితే జరిగింది. హైకోర్టు ఒక ఉత్తర్వులైతే ఇచ్చారు. సో ప్రధానంగా ఈ యొక్క దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే 9వ తారీఖు అయితే ఈ టీసీకి సంబంధించి నియోజకవర్గాల స్థాయిలో చూసుకున్నట్లయితే కాగడ ప్రదర్శన అయితే చేపట్టారు. అలాగే 10వ తారీఖు చూసుకున్నట్లయితే ఒక అఖిలపక్ష సమావేశం అయితే నిర్వహించారు ఇక్కడ కేంద్ర కార్యాలయంలో. తర్వాత 17వ తారీఖు అయితే ఇదే కార్యాచరణలో భాగంగా 17వ తారీఖు ఒక దీక్ష చేపట్టి వారికి తరపున న్యాయం జరిగేలాగా అంటే సకాలంలో ఏవైతే ఉన్నాయో ఒక బిస్వాల్ కమిటీ అయితే 1.91 లక్షల ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. సో అది ప్రతి సంవత్సరం కూడా ఒక జాబ్ క్యాలెండర్ లాంటివి ఇచ్చినా సరే ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉండేది కాదు. సో దానికి సంబంధించి కొన్ని అంశాలు అయితే చర్చించే అవకాశం ఉండేది ఈ దీక్షలో ప్రధానంగా చూసుకున్నట్లయితే. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 55 లక్షలు ఇక్కడే ఉన్నారు రాష్ట్రంలో. అయితే దేశం మొత్తంగా చూసుకున్నట్లు కూడా మన రాష్ట్ర నిరుద్యోగత మనం భావించినట్లయితే 2% ఎక్కువే ఉంది అని కూడా షర్మిల గారు చెప్పిన ప్రస్తావన మాటలు అయితే మనం విన్నాం. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అయితే 48 గంటల ముందైతే మీరు పర్మిషన్ తీసుకుని 48 గంటల ముందైతే పోలీసు వారు చెప్పాలని అయితే హైకోర్టు ఉత్తర్వులు అయితే మనకు చూసాం. చూడాలి మరి ఏ రోజు ఎప్పుడు దీక్ష చేపడతారో లేదంటే ఏ అంశాల గురించి ప్రస్తావన ఇస్తారో. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగులకి ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తే నిరుద్యోగ సమస్య అయితే పోతుంది. సో ఆ దిశగా అయితే నిరుద్యోగ సమస్య పోవడమే మా లక్ష్యం అని కూడా షర్మిల గారు అయితే చెప్పడమే జరిగింది. ఎలాంటి అంశాల యొక్క దీక్ష ఒక మెయిన్ ఉద్దేశం అని కూడా మనం భావించాలి. దీక్షకు అఖిలపక్ష నేతలనైతే తను ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అంటే బీజేపీ అవ్వచ్చు, సిపిఎం, సిపిఐ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, అన్ని పార్టీలని ప్రభుత్వంపైకి ఏదైతే నష్టపోయారో విద్యార్థులు దానికి సంబంధించి దీక్ష చేస్తున్నాము, మీరు పార్టిసిపేట్ చేయండి అని తను లెటర్స్ రాయటం ఆహ్వానించడం జరిగింది. అయితే ఎంతమంది తన దీక్షలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారు? ఓకే, ఇప్పటికైతే హైకోర్టు నుండి ఉత్తర్వులు అయితే దాదాపుగా అంటే 500 నుంచి కూడా సమీకరణ అయితే ఉండకూడదని ఒకవైపు అయితే హైకోర్టు సూచన అయితే మనం చూస్తే మనం గమనిస్తున్నాం. మొత్తంగా చూసుకున్నట్టే దీనికి సంబంధించి ఆల్రెడీ 10వ తారీఖు అయితే ఈ నెల 10వ తారీఖునే గడిచిన 10వ తారీఖున అయితే అఖిల సమావేశం అయితే జరిగింది. దీనికి చాలా మంది కూడా విద్యార్థి సంఘటకులు అలాగే నిరుద్యోగులు కావచ్చు, అలాగే అఖిల అంటే వేరే పార్టీలు కూడా ఆల్రెడీ ఆహ్వానించారు. వారు కూడా ఇక్కడికి అయితే పార్టీ గతంలో జరిగిన 10వ తారీఖున జరిగిన ఒక సమావేశానికి ఆల్రెడీ హాజరు. సో ఈ నేపథ్యంలోనే 17వ తారీఖు కూడా మనం ఆల్రెడీ ముందుగానే చర్చించిన విధంగా వాయిదా పడినప్పటికీ ఈ రోజైతే అంటే హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు నుండి తీర్పు కూడా వచ్చింది. సో చూడాలి ఇంకా ఈసారి ఈ రోజు అంటే నెక్స్ట్ జరగబోయే యొక్క సమావేశానికి ఎంత ఉన్నారు ఏంటి అనేది కూడా మనం చూడాలి. అంటే అప్పటికైతే ప్రభుత్వం కాకుండా అంటే బిఆర్ఎస్ ఇతర పార్టీ కాకుండా ఏవైతే ఉన్నాయో మిగిలిన పార్టీలందరినీ అయితే ఆహ్వానించారు. ఒకటే చెప్తున్నారు షర్మిల గారు, ఇది కేవలం ఇది తెలంగాణ వైఎస్ఆర్టీపీ తెలంగాణ షర్మిల తరపున కూడా కాదు, కేవలం తెలంగాణలో ఉన్న ఒక నిరుద్యోగ సమస్య పోవడమే ఒక మా లక్ష్యం అంటూ కూడా చెప్తున్నారు. దాని తరపున అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం అనే ఉద్దేశంతో అయితే మాట్లాడారు. ఈ ఒక ఆహ్వానాన్ని మన్నించి ఎంతవరకు వస్తారు, ఏ పార్టీలు వస్తాయని కూడా మనం వేచి చూడాలి శిరీష. ప్రవీణ్, నెక్స్ట్ మనం బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి, చెప్పండి, ఈరోజు అయితే నెక్స్ట్ అమిత్ షా తెలంగాణ టూరు ఏర్పాటు చేస్తున్నట్టుగా ఉన్నారు. 23వ తారీఖున తెలంగాణలో చేవెళ్లలోనైతే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మొయినాబాద్లో కొద్దిసేపట్లో బీజేపీ కార్యవర్గం అయితే ఒక పెద్ద సమావేశం నిర్వహించినట్టుగా ఉంది. అంటే ఈ సభకి సంబంధించి ఎంతమందిని ఆహ్వానించాలి, జన సమీకరణ ఎంత చేయాలి, అంటే కేసీఆర్ ఏదైతే జన సమీకరణలు చేసి భారీ బహిరంగ సభలు పెడుతున్నారో దానికి తగ్గట్టుగానే ఈ బహిరంగ సభ కూడా అమిత్ షా బహిరంగ సభని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలన్నట్టుగా బీజేపీ శ్రేణులు అయితే ఉన్నారు. దీనిపై పూర్తి సమాచారం ఏంటి?
సభ సక్సెస్ చేసే పనిలో బీజేపీ నాయకులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి బీజేపీ కార్యవర్గం అయితే మరి కాసేపట్లో మొయినాబాద్ లో సమావేశం ఏర్పాటవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి ఎంతమంది జన సమీకరణ చేయాలి ఏంటి అన్న దాంట్లో బీజేపీ నాయకత్వం అయితే వేచి చూస్తున్నట్టుగా ఉంది. ఈ నెల 23న చేవెళ్లలో అమిత్ షా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. అయితే జన సమీకరణపై బీజేపీ శ్రేణులు అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే కేసీఆర్ ఈ మధ్య బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా చేసే సభల్లో భాగంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఆల్రెడీ ఒక 2 సార్లు సభ పెట్టడం జరిగింది. మొన్న ఇంకా నెక్స్ట్ 3వ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అయితే సౌత్ స్టేట్ల మీదే ఎక్కువగా ఉంది. 23న అమిత్ షా సభను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అనే దాని మీద సంబంధించి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమూర్తి చెప్పండి. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ద్వారా అమిత్ షా సభ సక్సెస్ చేసే పనిలో బీజేపీ శ్రేణులు అయితే ఉన్నారు. 23న అమిత్ షా భారీ బహిరంగ సభనైతే చేవెళ్లలో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కాసేపట్లో మొయినాబాద్ లో బీజేపీ కీలక నేతలైతే భేటీ అయ్యే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పని విభజన జన సమీకరణపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది బీజేపీ శ్రేణులు. కేసీఆర్ రైట్, నెక్స్ట్ మా ప్రతినిధి మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ప్రదీప్ చెప్పండి, మహబూబ్ నగర్ లో ఈ నెల 25న నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఏదైతే టీఎస్పీఎస్సీ సంబంధించిన లీకేజీలో నష్టపోయిన యువతులకు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి బీజేపీ తరఫున ఎంతమంది నాయకులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది? మిలియన్ మార్చ్ లో ఏ అంశాలు తెచ్చే అవకాశం ఉంది చెప్పండి. నగర్ లో ఈ నెల 25న నిరుద్యోగ మిలియన్ మార్చ్ కు ఏర్పాట్లు అయితే చేస్తుంది బీజేపీ. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తో నష్టపోయిన యువతకు బీజేపీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ నిర్వహించే అవకాశం ఉంది. మిలియన్ మార్చ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు డీకే అరుణ పాల్గొనే అవకాశం ఉంది. మిలియన్ మార్చ్ లో నష్టపోయిన యువతకైతే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ₹1,00,000 నష్టపరిహారము ఏదైతే ఉందో దాన్ని ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా మిలియన్ మార్చ్లో ఈ డిమాండ్లను అయితే ప్రత్యేకించి బీజేపీ కార్యవర్గం అయితే అమలు చేసే కార్యక్రమంలో ఉంది. మిలియన్ మార్చ్లో ముఖ్యంగా బండి సంజయ్ అయితే ఎవరైతే టీఎస్పీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగ యువత ఉందో వాళ్ళకి సంబంధించి దాదాపుగా బీజేపీ కొన్ని రోజుల నుంచి ఈ నిరుద్యోగులకు నష్టపోయిన వాళ్ళ తరపున అయితే పోరాటాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్లో ఈ నెల 25న నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపట్టింది. ఈ మిలియన్ మార్చ్లో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో నష్టపోయిన యువతకు బీజేపీ అండగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. గుడ్ ఈవినింగ్ శిరీష. అయితే ఈ నెల 25 తారీఖున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల నుంచి నిరుద్యోగులు మరియు యువతను భారీగా సమీకరించి నిరుద్యోగ మిలియన్ మార్చ్ ర్యాలీ కార్యక్రమం చేస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని బీజేపీ మొదటి వ్యతిరేకిస్తూ ఉంది. ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ పార్టీ పోరాటం చేస్తూ వస్తుంది. దీంట్లో భాగంగానే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ విద్యార్థులు ఉన్నారో నష్టపోయినటువంటి సందర్భం. అయితే దీన్నే నేపథ్యంగా బీజేపీ పార్టీ తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం పేరిట యువకులను మరియు నిరుద్యోగులను యువతను మరియు విద్యార్థులను నిరుద్యోగులను మొత్తం కూడగట్టి ఈ నిరుద్యోగ మార్చ్ పేరిట భారీ ప్రోగ్రామ్ కు అయితే ఏర్పాట్లు చేస్తుంది. అయితే దీంట్లో భాగంగానే ఈ సన్నాహక సమావేశంలో బీజేపీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా పాల్గొనుంది. అయితే ఈ నేపథ్యంలోనే
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిన్న మొన్న మరియు ఈ రోజు దీనికి సంబంధించి పూర్తి కార్యక్రమాలు తర్వాత కార్యాచరణ మొత్తం కార్యకర్తలకు మరియు నాయకులకు చెప్పినటువంటి సందర్భం. అయితే ఈ ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం 14 సంవత్సరాల ఉద్యమం తర్వాత 1200 మంది బలిదానం తర్వాత ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏర్పడింది. అయితే దాంట్లో భాగంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మొదటి 5 సంవత్సరాలు కనీసం డిఎస్సి కూడా వేయలేటువంటి పరిస్థితి. అయితే దాంట్లో భాగంగానే ఎటువంటి నోటిఫికేషన్లు అయితే ఏదైతే విద్యార్థులు ఉన్నారో కడుపేద స్థితి, అంటే పూరి గుడిసెలో మా పిల్లగాడు చదువుకుంటే బాగుంటుందన్న నెపంతో తల్లిదండ్రులు కూలీ నాలి చేసి ఏదైతే తమ పిల్లవాళ్ళను హైదరాబాద్ లో ఉండి నెలకు దాదాపు వేలల్లో వెచ్చించి చదివించిన సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే 9 సంవత్సరాల నోటిఫికేషన్ రాకున్నా ఉద్యోగాలటువంటి ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థులు కష్టపడి దాదాపు 9 సంవత్సరాలు అంటే బయటికి రాకుండా చదివినా కూడా ఈ టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భం ఉంది. అయితే దీంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే మొత్తం నిరసనలు అయితే వెలుగుచాయి, మనం చూసాము. అయితే నిన్న మొన్నటి వరకు దీన్నే బేస్ చేసుకుని బీజేపీ పార్టీ ఈ పోరాటం చేస్తా వస్తుంది. దీంట్లో భాగంగానే ప్రతి జిల్లా కేంద్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ నిరుద్యోగులతో ఒక పెద్ద మిలియన్ మార్చ్ ఏర్పాట్లు చేస్తుంది. దాంట్లో భాగంగానే మొట్టమొదట ఈ వరంగల్లో తర్వాత రెండో విడతగా ఈ నెల 25న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తుంది. అయితే మొదటగా ఈ జిల్లా కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండపం నుంచి మొదలై దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ భారీ ర్యాలీతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నారు. అయితే దీంట్లో భాగంగానే క్లాక్ టవర్ వద్ద రాత్రి 8 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేసి విద్యార్థులకు అండగా తామున్నామంటూ చెప్పబోతున్నారు శిరీష. రైట్. అలాగే ఈ మిలియన్ మార్చ్ లో ఒక 2 అంశాలను కూడా మనం ప్రస్తావించవచ్చు. ఏదైతే ₹1,00,000 నిరుద్యోగ భృతి, అంటే ఇప్పటి వరకు నష్టపోయినందుకు దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. అలాగే కేటీఆర్ ను కూడా బర్తరఫ్ చేయాలన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే జరుగుతూ ఉంది. ఈ నిరుద్యోగ సంఘాలన్నీ కూడా ఈ మిలియన్ మార్చ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? అయితే నిరుద్యోగ సంఘాలతో పాటు యువత, ప్రధానంగా విద్యార్థులు నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఈ నిరుద్యోగులు విద్యార్థులు నష్టపోయినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ మొదటి నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలంటూ సిట్టింగ్ జడ్జితో, ఏదైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ నిష్పక్షపాతంగా జరిపించాలంటూ, అట్లాగే దీనికి బాధ్యత పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బాధ్యత వహించాలంటూ, అయితే నష్టపోయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున, అంటే ఈ ₹1,00,000 వాళ్ళను అచ్చేస్తుందని కాదు కానీ విద్యార్థులు కష్టపడి చదివి పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయారు కాబట్టి ₹1,00,000 వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా బీజేపీ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పేపర్ లీకేజీ వ్యవహారం కానీ గతంలో ఇంకొకటి కానీ తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఈ కుటుంబ ఫలంతో ఇదంతా ఈ వ్యవహారం నడుస్తుందన్నట్టు కూడా పలు ఉద్యోగ సంఘాలు తర్వాత నిరుద్యోగ సంఘాలు కూడా ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో గట్టిగానే పోరాటం చేస్తుందని చెప్పొచ్చు శిరీష. థ్యాంక్ యూ ప్రదీప్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్న డీటెయిల్స్ అందించడానికి. శ్రీకాంత్, చెప్పండి, ఈ జిల్లాలోనైతే ఈరోజు ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే పెద్దపల్లి జిల్లాలో మావోయిస్ట్ లేక్ అయితే ఒకటి కలకలం రేపుతోంది. భూపోరాటాల నేపథ్యంలో ఇప్పటి వరకు జరుగుతున్న అన్యాయాలకు ఈరోజు మావోయిస్ట్ తరపు నుంచి అయితే ఒక లేఖ విడుదలైంది. గోదావరి కనిలో న్యాయం చేయాలి వాళ్ళకి అని చెప్పేసి ఒక డిమాండ్ అయితే లేఖలో ముఖ్యంగా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోజు రామగుండం ప్రెస్ క్లబ్ కి ఒక ప్రభాత్ కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి, మావోయిస్టు కార్యదర్శి పేరిట ఒక లేఖనైతే పంపడం జరిగింది. గత నెలలో కూడా 2 అజ్ఞాత వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చి ఆ ప్రెస్ క్లబ్ లో ఒక హెచ్చరికను, ఏదైతే రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చెందర్ ఉన్నారో తనపై తన పద్ధతి మార్చుకోవాలి, ఆ అక్రమాలు ఆపేయాలంటూ కూడా గతంలో ఒక లేఖ విడుదల చేశారు.
అందుకు భిన్నంగా ఈసారి ఏదైతే వాళ్ళు అంటే స్వయంగా వాళ్ళు వచ్చి ఇవాళ పోలీసుల నిఘా ఉన్నందువల్ల మేము రాలేకపోతున్నాము, ఆ పోస్ట్ ద్వారా ఈ ఉత్తరం పంపించాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధాన అంశం ఏమిటంటే ఈ లేఖలో 42 సంవత్సరాల క్రితం సరిగ్గా ఏప్రిల్ 20న ఏదైతే ఇంద్రవెల్లి ఘటన జరిగిందో, ఇంద్రవెల్లి అంటే భూ పోరాటం జరిగింది. గత 42 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున అమరులయ్యారు. అక్కడ ఆదివాసీలు పెద్ద ఎత్తున అమరులయ్యారు. వారికి సంతాపకంగా ఈ నెల 20 అంటే నిన్నటికి 42 సంవత్సరాలు నిండడంతో వారు ఒక మావోయిస్టు అయితే ఒక లేఖను విడుదల చేశారు. ఎవరైతే బాధితులు అప్పుడు చాలా పెద్ద ఎత్తున పోలీస్ కాల్పుల్లో అంటే అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ పెద్దగా లేకపోవడంతో వాళ్ళు ఇచ్చిన సభకు పిలుపు ఇచ్చారు. ఆ మావోయిస్టు అనుబంధ సంస్థలు పిలుపునిచ్చారు. అందుకు అప్పటి ఎస్పీ నిరాకరించడంతో వారికి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆదివాసీలకు ఏం తెలియని ఆదివాసీలు ఆ ఇంద్రవెల్లికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ పోలీసుల కాల్పులలో దాదాపు 200-300 మంది వరకు కూడా అమరులయ్యారు. వారికి అమరులైన వారికి స్తూపకంగా ఒక స్తూపం కూడా నిర్మించడం జరిగింది. ఆ ప్రభుత్వమో లేక ప్రైవేటు వ్యక్తులు ఆ స్తూపాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. మళ్ళీ గిరిజనులు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో ఒక స్మారక స్తూపాన్ని అయితే అమరుల కోసం ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా అంశం ఈ లేఖలో సారాంశం ఏంటంటే అప్పుడు ఏదైతే ఇంద్రవెల్లి ఘటనలో అమరులయ్యారో వారి అప్పటి నుంచి కూడా భూ పోరాటం చేస్తున్నారు. అంటే గిరిజనులు ఎవరైతే భూ పోరాటం చేస్తున్నారో వారికి పేదలకు ఆ ప్రాంతంలో నివసించే కోల్ బెల్ట్ ఏరియా ప్రాంతంలో నివసించే పేదలకు ఎవరికైనా కూడా భూ స్థలాలు ఇవ్వాలి. ఆ స్థలాలు ఇవ్వడమే కాకుండా వారికి ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వమే మంజూరు చేయాలి అంటూ కూడా ఈ లేఖలో పేర్కొనగా, అంటే ప్రధానంగా ఇది ప్రభుత్వం పెద్దలు అంటే ఏదైతే ఆ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కోరుకట్టి చందర్తో పాటు ధర్మపురి ఎమ్మెల్యే ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొంటూ ఆ పెద్దపల్లి జిల్లా ఎంపీ నేతకాని పేరు కూడా లేఖలో పేర్కొన్నట్టు సమాచారం ఉంది. మనకు స్పష్టంగా ఆ లేఖ కనిపిస్తుంది. వీరంతా కూడా తక్షణమే ఈ భూ పోరాట వాసులు ఎవరైతే భూ పోరాటం చేస్తున్నారో వారికి నష్టపరిహారంతో పాటు ఆ భూమి కేటాయించాలి. వారికి తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాకుండా ఇల్లు కూడా కట్టించాలి. వారికి తగిన సదుపాయాలు కల్పించాలి. లేకపోతే మళ్ళీ మావోయిస్టు పార్టీ తరపున ఉద్యమం ఉధృతం చేయాల్సి వస్తుంది. ఇంద్రవెల్లి ఘటనకు అమరుల త్యాగాలకు ఫలితంగా ఇది అయితే చేయాలని చెప్పేసి వారు లేఖలో పేర్కొన్నారు. లేని పక్షంలో మావోయిస్టుల తరపున పార్టీ తరపున మాత్రం ఒక పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి నేతలకు బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒక అల్టిమేటం కూడా జారీ చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. శిరీష, శ్రీకాంత్, అంటే దాదాపుగా భూ పోరాటాలు ఇంద్రవెల్లి ఘటన అంటే చాలా పెద్ద ఇష్యూ జరిగింది అప్పట్లో. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ పోరాటం జరుగుతుంది. ఈ భూ పోరాటం 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే కొన్ని గవర్నమెంట్స్ అయితే మారుతూ ఉన్నాయి, కానీ ఈసారి తెలంగాణ వచ్చిన తర్వాత అయినా సరే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరుగుతుంది. ఈ తెలంగాణ సమాజంలో మన తెలంగాణ మన కోసం అన్నట్టుగా ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా తిరిగి మావోయిస్టులు తిరిగి భూ పోరాటం చేయాల్సి వచ్చే సంఘటనలు కనిపిస్తున్నాయి. అంటే మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత భూ సమస్యలు ఎవరైతే రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారో, అంతేకాకుండా ప్రభుత్వం తరఫున ఇదేదైతే ఇంద్రవెల్లి ఘటనలో అమరులయ్యారో వారికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వము ధరణి పోర్టల్ ప్రవేశపెట్టడం వల్ల చాలా చోట్ల కూడా భూములు అవకతవకలు జరిగాయి. అది ఏదైతే ప్రభుత్వ పెద్దల కనుసరణలలో కొంత మట్టుకు భూములు కూడా అన్యాక్రాంతం అయ్యాయి. మనం గతంలో కూడా చాలా వార్తల్లో చూస్తున్నారు. ఈ ఏదైతే కబ్జాదారులు ఈ ధరణి పోర్టల్ లో అవకాశంగా చేసుకుని తాము పెద్ద ఎత్తున ఈ భూ కబ్జాలకు పాల్పడటం కూడా జరిగింది. అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వారికి కాకుండా బడా బాబులకు ఉపయోగ అంటే ఏదైతే ఈ ధరణి పోర్టల్ రద్దు చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ చాలా పెద్ద ఎత్తున కూడా ఇదంతా ఏదైతే ప్రభుత్వ పెద్దలకు పనికొచ్చే విధంగానే ఉంది తప్ప అసలైన లబ్ధిదారులు కానీ అసలైన నిరుపేదలు కానీ ఎక్కడ కూడా లాభపడే పరిస్థితులు చేసి కొంచెం ఉధృతంగా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇది 42 ఏళ్ల క్రితం ఇంద్రవెల్లి ఘటన ఏప్రిల్ 20వ తేదీన 25 కాల్పుల ఘటన ఇప్పటి వరకు కూడా బాధితులు దాదాపు ఒక 300 మంది వరకు అమరులయ్యారు. కాకపోతే ప్రభుత్వ లెక్కల ప్రకారము
ఒక 30 మంది వరకు మాత్రమే అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం చెప్పినప్పటికీ దీనిలో అనధికారికంగా మాత్రం ఒక 300 మంది వరకు కూడా అమరులయ్యారు. వారి వారి పోరాట స్ఫూర్తి ఏదైతే ఇప్పుడు కార్మిక సంఘాలు, వారికి రైతు కార్మిక సంఘాలు కూడా ఆ ఉద్యమాన్ని చేపట్టి ఉధృతం చేసి వారికి తక్షణమే అంటే అప్పటి కుటుంబాలకు ఇప్పటి వరకు కూడా అంటే 40 ఏళ్లు గడిచినా కూడా వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. వాళ్ళకు తప్పకుండా భూమి కేటాయించాలి, అంతేకాకుండా 10 లక్షలు గృహ నిర్మాణానికి కూడా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ మావోయిస్టు కోల్బెల్ట్ ఏరియా కార్యదర్శి మావోయిస్టు ప్రభాత్ పేరిట ఈ రోజు ఈ హెచ్చరికలను అంత సులువుగా కూడా తీసుకోకుండా ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ ఆ ఏరియాలో ఉన్న ప్రధానమైన అంశం అవుతుంది. అంటే గతంలో ఇదివరకు 2 సార్లు మావోయిస్టు పార్టీ నుంచి 2 హెచ్చరికలు వచ్చినాయి. కాకపోతే ఈసారి భూ పోరాట సమస్య ఇంద్రవెల్లి ఘటన అప్పట్లో తీవ్రతరమైంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఘటనల్లో అంటే మావోయిస్టు ప్రాబల్యం పెరుగుతుంది సంగతి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూ ఉన్నాం చాలా మంది నిర్వాసితులు అయితే అక్కడ డేరాలు వేసుకొని ఏదైతే భూమి ఉందో అంటే కనీసం ఎంత నష్టపోయామో అందులో ఒక 10% అయినా తిరిగి మాకు రావాలి, మేము ఈ పోరాటాల్లోనే మేము చాలా కోల్పోయాము అనే సంఘటనలు అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి వాళ్ళు అలా దీక్షలు చేస్తూ ఉన్నారు, ఆ ఎండలో పడి ఆ చిన్న చిన్న గుడ్డల్లాంటి డేరాలను వేసుకొని పిల్లా పాపలతో అక్కడ కూర్చున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా హామీ వచ్చిందా కలెక్టరేట్ దగ్గర నుంచి కానీ లేదా ఎంఆర్ఓల దగ్గర నుంచి కానీ? ఈ మావోయిస్టులు లేక వచ్చిన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? గతంలో జరిగినట్టు 170 చట్టము పేసా చట్టం ప్రకారము గిరిజనులకు తప్పకుండా న్యాయం చేయాలి అనేది చెప్తున్నారు. ఏదైతే ఆ గిరిజనులు అంటే ఇతర కులాలను కూడా ఈ చట్టం అంటే ఈ జాబితాలో గిరిజనుల జాబితాలో వాళ్ళకు షెడ్యూల్ ప్రకారం జీవో ప్రకారం కేటాయించిన ఇతర 7 కులాలను కూడా ఇందులో కలిపేందుకు ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం ప్రయత్నాలు ఇందులో కూడా హెచ్చరించారు. అలాంటిది ఏది కూడా ప్రయత్నం చేసి మనం చూస్తున్నట్టు చాలా చోట్ల కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గతంలో కూడా చాలా చోట్ల ఏదైతే డబుల్ బెడ్రూమ్ విధానాలు అయితే అది కూడా మళ్ళీ ప్రెసిడెంట్ ప్రకటించినట్టుగా మీరు సొంత జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ప్రభుత్వమే భరిస్తుందని కూడా అంటే ఇలాంటి ప్రభుత్వం పెద్ద ఏదైతే వాగ్దానాలు ఉంటాయో ఆ వాగ్దానాల ప్రజలని పెట్టుకొని అదే ఆశతో ఉంటారు. ఈ ఆశతో వాళ్ళు స్థలాల్లో ఏర్పడడం భావించి ఆశపడి ఇలాంటి ఉద్యోగాలు కూడా జరిగాయి. అయితే పోలీసులు ఎప్పుడు నిర్బంధించి అక్కడి వరకు వేయడం జరుగుతుంది కూడా. అంటే శ్రీకాంత్ మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ డీటెయిల్స్ అందించడానికి. సునీల్ చెప్పండి, మెదక్ జిల్లాలో 26కు చేరిన అఖిలపక్ష నేతల రిలే నిరాహార దీక్షలు ముఖ్యంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఈ దీక్షలు అయితే సాగుతున్నాయి. రామాయంపేట డివిజన్ అనేది గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేశారు సీఎం అంజయ్య, ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటిది దీన్ని ఎందుకు ఈ రోజు అంత వెనుకబడిన ప్రాంతంగా చూస్తున్నారు? ఖచ్చితంగా దీన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి అన్నట్టుగా కూడా అక్కడ అఖిలపక్ష నేతలందరూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మెదక్ జిల్లా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ సాధన కోసం మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రిలే నిరాహార దీక్షలు అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిరాహార దీక్షలు 2వ దశ దీక్షా శిబిరాన్ని సందర్శించారు, దీక్షకు మద్దతు పలికారు, డిమాండ్ చేశారు. మరోవైపు దేవేందర్ రెడ్డి మొదటిసారిగా చేసినటువంటి గతంలో చేసినటువంటి మొదటిసారి ఉద్యమంలో హామీ ఇచ్చారు, ఖచ్చితంగా రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధిస్తామని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీష్ రావుతో కూడా మాట్లాడి అటు పిమ్మట సీఎం కేసీఆర్ తో కూడా ఈ అంశంపై చర్చించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పి
హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చేసినటువంటి నిరసన దీక్షలు, రిలే దీక్షలను కూడా జేఏసీ నాయకులు విరమించుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఇచ్చిన హామీతో. కానీ హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాకపోవడంతో మలి దశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రిలే దీక్షలు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ప్రతిపక్షాల పార్టీలతో పాటు వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలు కూడా రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు గతంలో రామాయంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉండేది. నియోజకవర్గ కేంద్రం అనంతరం మెదక్ ఎమ్మెల్యే స్థానం మెదక్ నియోజకవర్గ కేంద్రంగా మారడంతో అప్పటి నుండి రామాయంపేట అభివృద్ధికి నోచుకోవడం లేదని, అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పి జేఏసీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు కూడా దీని రిలే నిరాహార దీక్షల్ని ముందుకు తీసుకెళ్లే పనిలో ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ పోచమ్మల అశ్విని అనే మహిళ అయితే ఈ రిలే నిరాహార దీక్షకు ఎక్కువగా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే అఖిలపక్షతో పాటు బీజేపీ ఎక్కువగా దీన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది. ఎలా చూడొచ్చు? అయితే బీజేపీ నాయకులు మొదటి దశ ఉద్యమంతో పాటు మలి దశ ఉద్యమంలో కూడా బీజేపీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధనలో కూడా ఉద్యమంలో ముందుండి పోరాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీక్షలు చేస్తున్న వారిపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పి బీజేపీ మహిళా నేతలు ఆరోపిస్తా ఉన్నారు. రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధించే వరకు జైలుకైనా వెళ్తాం, ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేస్తాం, ఉద్యమాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి బీజేపీ నేతలు స్పష్టం చేస్తా ఉన్నారు. బీజేపీ నేతలతో పాటు అఖిలపక్షం నేతలు కూడా ఖచ్చితంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా కరాఖండిగా చెప్తున్నారు. శిరీష, నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. నిజామాబాద్లోనైతే ఈరోజు ఒక హాట్ న్యూస్, అంటే విద్యుత్ శాఖ అయితే ఒక బాధితుడిని దాదాపుగా షాక్ వచ్చేటట్టుగానే చేసింది. ఒక నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల విద్యుత్ బకాయి ఉన్నట్టుగా ఈరోజు నోటీసులు పంపించడం జరిగింది. అసలు ఇంత పెద్ద ఎత్తున మేమెందుకు ఇది వాడాము అని చెప్పి ఆ బాధితుడు అయితే లబోదిబోం అంటున్న సంఘటనలు. అయినా సరే విద్యుత్ శాఖ మాత్రం లేదు, 5 లక్షల రూపాయలు కట్టాల్సిందే అన్నట్టుగా వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ 5 లక్షల రూపాయల గురించి ఆ బాధితుడు ఏమంటున్నారు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ బిల్లు రావాల్సి వచ్చింది? నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కరెంట్ మూడితే షాక్ కొట్టేది, కానీ ఇప్పుడు మాత్రం కరెంట్ బిల్లులు మూడితే షాక్ కొట్టిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఒక సామాన్య మానవుడికి 53,747 రూపాయల బిల్లు రావడంతో కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లా చెందిన సామాన్యులు మొత్తం ఆందోళన చెందుతున్నారు. అయితే కేవలం అతనికి ఒక పెంకుటీల్లో ఒక బల్బు, అలాగే ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. అతనికి ప్రతి మంత్ ఒక 200 నుండి కనీసం 300, 250 అలా బిల్లు వస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అలా వస్తున్న బిల్లు ఇప్పుడు మా ఏప్రిల్ నెలలో 53,747 రూపాయల బిల్లు రావడంతో కూడా వినియోగదారు కూడా షాకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామంలో చోటు చేసుకుంది. అయితే మంచిప్ప గ్రామంలో నిర్మించినటువంటి సురేష్ అనే వ్యక్తికి గత కొన్ని సంవత్సరాల నుంచి 200, 300 బిల్లు వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం అతను కడుతూ ఉంటాడు. కానీ మొన్న ఏప్రిల్ నెలలో 53,750 రూపాయల బిల్లు రావడంతో కూడా అతను ఆందోళనకు గురయ్యాడు. ఈ బిల్లు ఇంత బిల్లు తమకు ఎందుకు వచ్చింది, తాము కట్టలేని పరిస్థితులు, కేవలం తాము ఒక ఫ్యాన్, ఒక బల్బు మాత్రమే వాడుతున్నాం, ఖాళీ తాము ఇటు వ్యవసాయం పని చేసుకుంటూ జీవిస్తున్న వాళ్ళం, ఇంత బిల్లు ఎలా వచ్చిందని చెప్పి కూడా వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇటు కరెంట్ ఆఫీస్ లో పోటీ తిరిగి తమకు ఇంత బిల్లు వచ్చింది, ఇది ఏమైనా పొరపాటు జరిగిందా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ అధికారులు మాత్రం ఖచ్చితంగా బిల్లు కట్టాలని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే దీంతో తాము కట్టలేమని చెప్పి కేవలం కూలీనాలు చేసుకుంటూ తాము జీవిస్తున్నామని చెప్పి ఇంత బిల్లు తమకు రాదని చెప్పి కేవలం 200, 300 బిల్లు మాత్రమే వస్తుందని చెప్పి కూడా పాత బిల్లులు కూడా మీరు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కనికరించినటువంటి కరెంట్ అధికారులు ఖచ్చితంగా బిల్లు కట్టాలని చెప్పారు. దీంతో బిల్లు కట్టిన పక్షంలో కట్టకపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి మీటర్ వైరును కూడా కనెక్షన్ కూడా కట్ చేయడం జరిగింది. దీంతో గత 4 రోజుల నుంచి కూడా సురేష్ అనే కుటుంబం కూడా చీకటిలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనిపై ఇటు సోషల్ మీడియాలో పాటు మీడియాలో వార్తలు రావడంతో ఒక్కసారిగా
విద్యుత్ శాఖ అధికారులు ఉన్నత అధికారులు కూడా దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. ఇది అసలు ఎందుకు బిల్లు వచ్చింది, ఎక్కడ తప్పిదం జరిగిందని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా ఎంక్వైరీ కూడా పెట్టారు. అయితే దీంతో దిగివచ్చినటువంటి జిల్లాకు చెందినటువంటి కరెంట్ అధికారులు ఉటావుతీన అక్కడ చేరుకునే వారికి కూడా మళ్ళీ కరెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఖచ్చితంగా తాము ఇంత బిల్లు ఎలా వచ్చిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ సురేష్ అనే వ్యక్తికి ఎందుకు ఇంత బిల్లు వచ్చిందని కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా మండిపడు. దీనికి పూర్తిగా ఇటు విద్యుత్ అధికారి నిర్లక్ష్యం అని చెప్పి అసలు ఈ విచ్చలవిడిగా కరెంటు బిల్లులు వేస్తున్నారని చెప్పి కూడా వీరు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సురేష్. రైట్, అదే నవీన్, మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్ లో ఒక చిన్న రూమే కనిపిస్తుంది. అలాగే వాళ్ళు పాత బిల్లులు కూడా చూపిస్తూనే ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో వచ్చి ఇంత పెద్ద ఎత్తున దీని మీద ఇది జరిగితే తప్ప విద్యుత్ శాఖ అధికారులు ఎంక్వైరీ పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ముందు కట్టాల్సిందే అన్నట్టుగా మాట్లాడడం అంటే ఇంత నిర్లక్ష్యానికి గురవుతుంటే ఎటువంటి సమాధానం చెప్తున్నారు? అంటే వేరే ఇంకెవరైనా ఇంత పెద్ద ఎత్తున ఇది అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కట్టాలనే చెప్తున్నారు. వీళ్ళు ఇదంటే బయటకు వచ్చింది, బయటకు రాని సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? ఆ విద్యుత్ అధికారులు కానీ ఆ కుటుంబానికి ఇప్పుడు ఏం చెప్తారు, ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు? ఖచ్చితంగా ఇప్పుడు కొట్లాడి తెలంగాణలో బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటికి బాధలు తెలంగాణగా మారిపోయిందని చెప్పి విచ్చలవిడిగా కరెంటు బిల్లు వేస్తున్నారని చెప్పి ఇద్దరు సామాన్య ప్రజలు కూడా మండిపోతున్నారు. ఏసీడీ బిల్లు పేరుతో కూడా అనేక వేల సంఖ్యలో బిల్లులు వేస్తున్నారని చెప్పి కేవలం ఒక కరెంట్, ఒక బల్బు, ఒక ఫ్యాను, మహా అంటే ఒక టీవీ ఉంటుంది. అలాంటి ఇంటిలో కూడా కనీసం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 200-300 బిల్లు వస్తుండే, మహా అంటే 400 బిల్లు వస్తుండే. కానీ ఇప్పుడు కొట్లాడి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వము ఎస్సీడీ ఛార్జీల పేరుతో కూడా విచ్చలవిడిగా వేల సంఖ్యలో బిల్లు వేస్తుందని చెప్పి తాము పక్కనే పరిస్థితి ఉందని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంచిప్ప గ్రామం చెందిన సురేష్ పరిస్థితి ఒకటి సంఘటన 53,000 చిల్లర వెలుగులోకి రాని సంఘటన కూడా అనేక ఉన్నాయని చెప్పవచ్చు. అయితే కేవలం ఒక బల్బు, ఒక ఫ్యాన్ ఉంటే మహా అంటే 50, 100, 200 అంటే బిల్లు రావాలి. కానీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల 53,000 బిల్లు రావడంతో కూడా గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇది ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యము, విచ్చలవిడిగా అసలు ఏముంది వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం వాడుతున్నారు అని కూడా తెలుసుకోకుండా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా బిల్లులు వేస్తారని చెప్పి కూడా ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారులపై ఎవరైతే దీని బాధ్యులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ఆ కుటుంబం మాత్రం 4 రోజుల పాటు చీకటిగా ఉండవలసిన పరిస్థితి జరుగుతుంది. దీనికి అంతా బాధ్యత ఎవరంటే విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ శాఖ అధికారులు లక్ష్యం లేకుండా వాడైతే ఖచ్చితంగా వాళ్ళకి 200-300 బిల్లు వస్తుండే, అది కట్టి ఆపిగా ఉండేవాళ్ళు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా వీరు 4 రోజుల పాటు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి, చీకటిలో మగ్గవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూడా విద్యుత్ శాఖ ఎవరైతే విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి దీనిపై కూడా ఖచ్చితంగా వారిపై ఎవరైతే ఉన్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నవీన్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. నవీన్, చెప్పండి, అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పల్లి ఇటుకబట్టి చేసే ఒక మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు లైవ్ లో. కిరణ్, చెప్పండి, అక్కడ ఇటుక బట్టీల వ్యాపారం చేసే ఒక వ్యక్తి ఒరిస్సా నుంచి కొంతమంది వర్కర్స్ని తీసుకొచ్చి ఆ ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఇటుక బట్టీల్లో వ్యాపారం చేసే వ్యక్తి కిరణ్ అనే వ్యక్తి ఆ ఇటుక బట్టీల్లో పనిచేసే వ్యక్తుల్ని ఇష్టానుసారంగా కొట్టి వాళ్ళని నిర్బంధించి పనిచేసే సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చింది ఇంత పెద్ద ఎత్తున వాళ్ళని కొట్టే అంత అవసరం అతనికి ఏమొచ్చింది? అంటే కార్మికులు పని చేస్తున్నారు, వాళ్ళ పనికి సంబంధించి వాళ్ళు న్యాయంగా తనకు కావాల్సిన ఏంటో వాళ్ళు తీసుకుంటారు. ఒక యాజమాన్యం అంత పెద్ద ఎత్తున శిక్షించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అక్కడ? యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలోని ఇటుక బట్టీల్లో పనిచేయడానికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఒరిస్సా ప్రాంతం నుంచి ఇక్కడ తక్కువ వేతనానికి పనిచేశారనే ఉద్దేశంతో ఒరిస్సా నుంచి వందలాది మంది కూలీలను ఇక్కడ తీసుకొని వస్తుంటారు. అయితే అక్కడ ఇటుక బట్టి ఎవరైతే నిర్వహిస్తున్నారో వెంకట కిరణ్ అనే వ్యక్తి ఈ యొక్క ఒరిస్సా కార్మికులతో పనిచేయించుకోవడం జరుగుతుంది. ఈ పనిచేయించుకునే క్రమంలో కొంతమంది ఒరిస్సాకు చెందిన కొంతమంది కార్మికులు యజమానికి చెప్పకుండా ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. అయితే వెంటనే ఇది గ్రహించినటువంటి ఎవరైతే ఏమన్నాడో ఇతను వారు ఎక్కడికి పోయారని తెలుసుకొని వారు బెంగళూరులో ఉన్నారన్న విషయం తెలుసుకొని ఒక 10 మందిని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి వారిని తీవ్రంగా కొట్టడం జరిగింది. దీంతో ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఈ సెల్లో
వారు బంధించేటువంటి దృశ్యాలతో పాటు వారు దెబ్బతిన్నటువంటి గుర్తులను చూపిస్తూ ఆ యొక్క వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేయడంతో ఆ ఒరిస్సాకు చెందినటువంటి యొక్క బంధువులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా లేబర్ కమిషనర్ కు యొక్క వీడియో దృశ్యాలు వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి లేబర్ కమిషన్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని లేబర్ ఆఫీసర్ కమిషనర్ తోటి నేరుగా మాట్లాడడం జరిగింది. అయితే వెంటనే స్పందించినటువంటి తెలంగాణ లేబర్ కమిషన్ తో పాటు ఒరిస్సాకు చెందినటువంటి అధికారులందరూ కూడా ఒకేసారి ఈ యొక్క పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ యొక్క పనిచేసే ప్రదేశానికి వచ్చి ఎవరైతే నిర్బంధించి ఎవరైతే తీవ్రంగా కొట్టారో వారందరినీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే ఆ వెంకట కిరణ్ తో పాటు ఇంకో సురేష్ అనే వ్యక్తి ఇటుకబట్టి యజమానుల పైన కేసులు నమోదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ పనేలాతో పాటు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా లేబర్ అధికారితో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఇటుకబట్టి ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ ఇటుకబట్టి దగ్గరకు వచ్చి ఆ యొక్క పనిచేసిన వలస కార్మికులందరినీ కూడా ప్రత్యేక రైల్లో భీమినగర్ నుంచి ఒరిస్సాకు కూడా తరలించడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా ఎవరైతే ఈ యజమానులు ఉన్నారో వెంకట కిరణ్ తో పాటు మరో వ్యక్తిని కూడా రిమాండ్ కి తరలించారు పోలీసులు. అయితే మొత్తానికి గత కొద్ది సంవత్సరాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ ప్రాంతాల్లో అందరూ కూడా ఇటుక పట్టీలతో పాటు మరో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇటు ఒరిస్సా బీహార్ నుంచి కూడా తెప్పించుకుంటారు. వీరందరూ కూడా మన తెలంగాణ వారి కంటే అక్కడ తక్కువ వేతనానికి ఎక్కువ పని గంటలు పనిచేసి ఉండడంతో వీరు వారందరూ కూడా పిలిపించుకొని ఇక్కడ ఇటుక బట్టీల్లో పనిచేయించుకుంటారు. ఇదే నేపథ్యంలో వీరందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న క్రమంలోనే ఆ యొక్క యజమాని వేధింపులు తాళలేక కొంతమంది పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన వారు ఈ పట్టుకున్నటువంటి యాజమాన్యము వారిని తీవ్రంగా హింసించి బాగా కొట్టడంతో ఈ యొక్క విషయం వెలుగులోకి రావడంతో ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరికైతే కార్మికులు ఉన్నారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ హక్కు. నచ్చితే అక్కడ పని చేస్తారు, లేదంటే లేదు. యజమానికి ఏమి అంత రైట్స్ ఉన్నాయి వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా కొట్టి ఆ పని ఖచ్చితంగా చేయాలి అని నిర్బంధంగా పని చేయించాల్సిన అవసరం అయితే లేదు కదా. దీనికి సంబంధించి అతను ఏమన్నా చెప్తున్నాడు ఆ ఇటుక బట్టీల వ్యాపారి ఎందుకు ఇంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం వచ్చింది? దీనికి సంబంధించి అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? సోషల్ మీడియాలో బాధితులు భయపడి వీడియో తీసి వాళ్ళ ఇంటికి పంపించాల్సిన అంత భయపెడుతున్నాడు అతను. దీనికి వాళ్ళు ఏమంటున్నారు అసలు? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అక్కడ జరుగుతున్న విషయాలను ఎవరైనా వెలుగులోకి తీసుకొచ్చారా? అయితే ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క పోచంపల్లి ఇటుక బట్టీలే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే ఈ లేబర్ ఇటుక బట్టీలు కావచ్చు, హోటల్లో కావచ్చు, ఎవరైతే లేబర్ పనిచేస్తుంటారో వీరందరినీ కూడా ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ ఈ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ లేబర్ ని వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి వాళ్ళు అదే ఇటుక బట్టి దగ్గర పనిచేస్తూ అదే ఇటుక బట్టీల వద్ద నివాసం ఉంటుంటారు. వారి యొక్క చిన్నపిల్లలు వారి యొక్క పిల్లల్ని కూడా బడికి పంపించకుండా ఇదే ఇటుక బట్టీలో పనిచేస్తుంటారు. అయితే లేబర్ అధికారులు చూసి చూడనట్లుగా ఆ ఏదైతే ఇటుక బట్టీల యజమానుల దగ్గర నుంచి నెలవారీ మామూలు డబ్బుల రూపాయలను తీసుకుంటూ వారు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఈ విషయాలన్నీ కూడా కప్పిపుచ్చుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ విషయాలు అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది అక్కడ ఏమైనా ప్రమాదశాత్తు చనిపోయినప్పుడు లేనట్లయితే ఇదే విధంగా ఎవరైతే అక్కడ యజమాని ఎక్కువ పని గంటలు ఇక్కడ పని చేయించుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటల ప్రకారమే చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు 8 నుంచి 12, 14 గంటలు కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా పని చేయించుకుంటూ వారికి ఇక్కడ పనిచేసే కార్మికుల కంటే తక్కువ వేతనాలు ఇస్తుండడం, ఈ యజమాని పెట్టే యొక్క అధిక పనికి వారు అంతా కూడా ఒక్కొక్కసారి బాగా బాధపడి ఈ ఆరోగ్యాలు కూడా క్షీణిస్తుండడంతో వారు ఒక్కొక్కసారి యజమాని తెలవకుండానే వారి యొక్క సొంత స్థలాలకు యజమాని చెప్పకుండానే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో కూడా ఇక్కడ యజమాని పెట్టే ఇబ్బందులు తాలేక అందులో కొంతమంది ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఎవరైతే పారిపోయారో వారందరినీ కూడా ఈ యజమాని ప్రత్యేక వాహనాల్లో తన యొక్క సిబ్బందితో వారిని పట్టుకొచ్చి మీరు ఇటుక బట్టీలో పనిచేయాలని తీసుకొస్తే మీరు మాకు చెప్పా పెట్టకుండా పారిపోతే ఎట్లా అని చెప్పి వారిని అందరినీ నిర్బంధించి తీవ్రంగా కొట్టడం జరిగింది. అయితే యొక్క దెబ్బలకు కాలలేక ఎవరైతే ఆ ఒరిస్సా కార్మికులు ఉన్నారో వారందరూ కూడా తమకు తగిలిన గాయాలను చూపుతూ వారి యొక్క బంధువులకు ఈ యొక్క వీడియోలు తీసి మీడియా ద్వారా పంపించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఒరిస్సా లేబర్ కమిషనర్ అక్కడ ఉన్న అధికారులకు ఈ వీడియోలను పంపించడంతో ఒరిస్సా లేబర్ కమిషనర్ అధికారులు సీరియస్ గా ఈ యొక్క సంఘటన
సంఘటనను సీరియస్ గా తీసుకొని ఇక్కడి తెలంగాణ లేబర్ అధికారులు సంప్రదించిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి యజమాని పైన కేసులు పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా లేబర్ కమిషన్ నుంచి నోటీసులు పంపి వారు అక్కడ ఉన్నటువంటి స్థలానికి వెళ్లాల్సిందని చెప్పగా వెంటనే జిల్లా అధికారులందరూ కూడా అక్కడ ఈ యజమాని ఏదైతే ఇటుకబట్టల దగ్గరకు వెళ్లి ఆ యొక్క కార్మికులకు విముక్తి కల్పించి వారందరినీ కూడా వారి యొక్క సొంత ప్రదేశాలకు రైళ్లలో పంపించడం జరిగింది. ఎవరైతే ఆ యజమానులు ఉన్నారో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందో ప్రక్రియ. ఏదైతే విషయం వెలుగులోకి వచ్చినప్పుడే, ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడే ఆ యొక్క యజమాన్యం పైన కేసులు పెట్టడం జరుగుతుంది తప్ప ప్రతి ఒక్క ఇటుకబట్టిలో ప్రతి ఒక్క ఎవరైతే వలస కార్మికులు ఉంటారో వివిధ రాష్ట్రాల నుంచి వారందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఎక్కువ పని గంటలు చేయించుకుంటూ తక్కువ జీతం ఇస్తున్నటువంటి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు పునరావృతం అయితేనే ఉంటాయి. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చినప్పుడే తరచూ సంఘటనల మీద కేసులు పెడుతున్నారు తప్ప మిగతాదంతా చూసినట్లుగా వ్యవహరిస్తున్న వల్లనే ఈ యొక్క వ్యవహారాలు జరుగుతున్నాయి.